ఇవా సీతారాములకి సమర్పిస్తే పైపట్టు తొలగినట్టే కష్టాలన్నీ తొలగి గింజల సంసారం సాగుతుందంటారు. అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను. రఘు, ముందా కాలు నొప్పికి టాబ్లెట్స్ వేసుకో. ఇంకెక్కడి నొప్పి, గెలుపుతో అన్నీ మర్చిపోయాను. సీతమ్మ, మీరా రండి, స్వీట్ తీసుకోండి. స్వీటా? ఏంటి విశేషం? నువ్వు పోటీలో గెలవడమే విశేషం. నీ గెలుపు మేము పండగ చేసుకుంటున్నాం, ముందు తీసుకోండి. ఏంటమ్మా ఒడ్లు ఒలుస్తున్నావు? రాములోరి పెళ్లికి తలంబ్రాలు మొక్కుకుందంట. ఓ, ముడిబియ్యం మొక్క చాలా మంచిది. మేము ఒలవచ్చా అమ్మా? వెళ్ళవచ్చండి. మొక్కు నాదే అయినా పుణ్యంలో భాగం మీకు కూడా దక్కుతుంది. రండి, కూర్చోండి. అదిగో వచ్చేసింది పాయసం. పాయసం వచ్చేసింది. పాయసం తీసుకోండి. బాయ్ గారు, మీరు కూడా ఆగండి, నేను ఇస్తా కదా. సకేత్, నువ్వు కూడా తిను. గాయాన్ని లెక్క చేయకుండా బాధ భరిస్తూ లక్ష్యాన్ని ఛేదించిన పిఠాపురం రఘురాం. అతని పట్టుదలే అతనికి విజయాన్ని సొంతం చేసింది. తన భార్య సీతా మహాలక్ష్మి గారు కనిపెట్టిన హెర్బల్ ఆయింట్మెంట్ పేటెంట్ రైట్స్ కోసం పోరాడి గెలిచి 10 లక్షలు దక్కించుకున్నాడు. వాడు పిఠాపురం మంగమ్మ మనవడే. పోరాటం మా వంశాచారం. ఏంటి మంగ, టీవీలో యాంకర్ తో డైరెక్ట్ గా మాట్లాడిస్తున్నావు? వాళ్ళకి వినిపిస్తుందా ఏమిటి? మంగమ్మ కంఠం టీవీ వాళ్ళకి ఏమిటండి, శాటిలైట్ కే వినిపిస్తుంది. అబ్బో, స్వర్ణ, నీకు కూడా పాయసం తీసుకురానా? వద్దత్తయ్య, కడుపు నొప్పిగా ఉంది. నొప్పామంట. మంగా, నేనేమన్నానండి? మంట అయితే తీపి తగిలితే తగ్గిపోతుంది. నొప్పైనా సగ్గుబియ్యం మంచిదని చెబుదామని అలా అన్నాను. ఏమే, నొప్పామంట. ఒబ్బరం అనుకుంటా. బావా, రేయ్ నువ్వు ఆగరా. అత్తయ్య తెచ్చివ్వండి. ఈ మాటలు పడ్డం కన్నా పాయసం తాగటం మంచిది. వస్తాను సీత. అలాగే రఘు. సీత, నానమ్మ సీతారాముల కళ్యాణం కోసం ఏవో కొనాలని కాస్త పెందలాడే వచ్చేమంది. మనం నానమ్మతో కలిసి షాపింగ్కి వెళ్దాం. ఏం కొనాలంట? మీరు రెడీగా ఉండండిరా అంది. ఏం కొనాలని నేనేం అడగలేదు, సరే అన్నాను. సరే, నేను కూడా సరే అంటున్నాను. రఘు, కాలు జాగ్రత్త. నువ్వు ఏదో ఒక మందు కనిపెట్టి రాస్తావనే ధైర్యం ఉంది సీత. నీకు బాగా వేళకోళంగా ఉంది రఘు. ఏదైనా నీతోనే కదా సీత.
బాయ్ సీత. సరే జాగ్రత్త. మ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సీత. ఇంకా రాలేదేంటని నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా కోసం వెయిట్ చేస్తున్నారా? దేనికి? నీకోసం షీ క్లబ్ చైర్మన్ ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేసింది. షీ క్లబ్ చైర్మనా? ఆ, దేనికి? తెలీదు సీత, కానీ నిన్ను కలవాలి, నువ్వు వచ్చావా లేదా అని మాత్రం అడిగారు. నన్ను కలవాలా? ఉమ్, ఆ, సరే ఈసారి ఫోన్ చేస్తే. ఆ, నువ్వు వచ్చావని చెప్పి తను నేనే రమ్మని చెప్తాను, సరేనా? సరే మేడం. ఉమ్. ఎక్కడికి మేడం? మమ్మల్ని అందరినీ రమ్మని తీసుకెళ్తున్నారు. ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం. ఇంపార్టెంట్ పనా? ఎస్, ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికి ఒంటరిగా వెళితే బాగుండదని మన క్లబ్ స్టేటస్ కూడా తెలియాలి కదా, అందుకని మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో కాస్త చెప్పొచ్చుగా మేడం. చెబితే అంత థ్రిల్ ఉండదు, సడన్ గా చూస్తేనే బాగుంటుంది. అలాగా? ఇంతకీ వారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నట్టు మ్యామ్? చెప్పాను కదా ఇంపార్టెంట్ పని అని. డ్రైవర్, కార్ ఆపు. వాసంతి, మ్యామ్? వెళ్ళి ఒక మంచి బొకే తీసుకురా. అలాగే మ్యామ్. ఒక మంచి బుకే ఇవ్వరా? ఇదేంటి మేడం ఇక్కడికి తీసుకొచ్చారు? మనం కలవాల్సిన పర్సన్ ఇక్కడే ఉన్నారు. దిగండి. ఓకే మేడం. సీత, ఆవిడొచ్చినట్టున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకుందాం పదా. అలాగే మేడం. ఉమ్. వన్ మినిట్. పగేంటి? వెళ్ళండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు నా పార్లర్కి రావద్దు. గెట్ అవుట్. మిమ్మల్ని పార్లర్కి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మేము మాగ్గా ఏమి రాలేదు. మీకుగా వచ్చారో మరొకరిగా వచ్చారో నాకు అనవసరం. మీకు నా ప్రెమిసెస్ లో ఎంట్రీ లేదు. మేడం, మీరు కాస్త ఆగండి. ఏంటి సీత ఆగేది? వాళ్ళు నిన్నే దొంగం చేయాలని చూశారు, చెడ్డదాన్ని చేయాలని చూశారు. ఇలాంటి వాళ్లను క్షమిస్తే
మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం సీత. ఆ, ఏం జరిగిందండి? ఆ, ఏం లేదండి, మీరు వస్తున్నారని మా మేడం చెప్పారు. మీరు కనిపించకపోయేసరికి చైర్మన్ గారు ఏరియా అని అడుగుతున్నాను. అలాగా. నాకు ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను. స్వర్ణ, సీత గారికి బొకే ఇవ్వు. కంగ్రాట్స్ సీత గారు, యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఫ్యూచర్లో మంచి ఎంటర్ప్రెనర్ అవుతారు. థ్యాంక్స్ అండి. సరే, ముందు లోపలికి రండి. రండి. పదండి. రండి. కూర్చోండి. కూర్చోండి మేడం. మ్, కూర్చోండి మేడం. కూర్చోండి. కూర్చోండి. ఆ, చెప్పండి మేడం, నా కోసం ఫోన్ చేశారంట. అవును, మీరు సాధించిన విజయం పురస్కరించుకొని మా షీ క్లబ్ తరఫున మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. దానికి మీ పర్మిషన్ తీసుకుందామని వచ్చాం. చాలా మంచి ఆలోచన చేశారు. షీ క్లబ్ సన్మానం అంటే మామూలు విషయం కాదు. అయ్యో, నాకు సన్మానం ఏంటి మేడం? ఏదో చిన్న చిట్కా వైద్యం, దానికి సన్మానాలు సత్కారాలు అవసరమా మేడం? సహృదయం, మంచితనం ఉన్నవాళ్ళు తీసుకోండి. ఎంత సాధించినా అణుకువతో మీలాగే మాట్లాడతారు. ఏం చేయకుండానే పూటకో సన్మానం, మేడం, రోజుకో అవార్డు అంటూ వాళ్ళ డబ్బులతో వాళ్లే సన్మానం చేయించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటిది అద్భుతం సృష్టించి మీరు ఇలా అంటారేంటి? తనంతేనండి, తన గురించి ఎప్పుడూ తక్కువగానే అనుకుంటుంది. లేదండి, ఏదో అమ్మమ్మ వైద్యం. అది వెలుగులోకి తేవడం కూడా గొప్పే కదా. ప్లీజ్ అండి, మా రిక్వెస్ట్ కాదనకండి. షీ క్లబ్కే మొదటి అవకాశం ఇవ్వండి. మీలాంటి మంచి మనిషిని సన్మానించే అదృష్టం మా క్లబ్కి దక్కకుండా చేయకండి. తను వస్తుంది. తన తరపున నేను మాటిస్తున్నాను. మేడం, అవును సీత, తెలియాలి. మా సీత ఏంటో ఈరోజు సమాజానికి తెలియాలి, రేపు ప్రపంచానికి కూడా తెలియాలి. ప్రతిభ, గుర్తింపు వచ్చి ప్రముఖుల్లో నువ్వు ఒకరు కావడం చాలా అవసరం. నా మాట విను. నీ వినయ విధేయతలు నలుగురికి స్ఫూర్తి కావాలి. బాగా చెప్పారు. తను ఇష్టం లేదంటుంది కదా మేడం. అలా అనటం అయిష్టం కాదు, గొప్పతనం. అక్కకి సన్మానం, చెల్లెలకి ఇష్టం లేదనుకుంటా. ఇది షీ క్లబ్ నిర్ణయం, రిలేషన్షిప్కి సంబంధం లేదు. రికగ్నైజేషన్ మాది సీత గారు. అయ్యో, మీరు అంతగా బతంలాడకండి. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ముందు మీరు కూల్ డ్రింక్ తాగండి. మీరు ఓకే అన్నారుగా, ఇప్పుడు హ్యాపీగా తాగుతాం. చూస్తారే, తాగండి.
చాలా థ్యాంక్స్ సీత గారు. మీ సన్మానం మా షీ క్లబ్ ప్రెస్టేజ్ పెంచుతుంది. మేము వెళ్ళొస్తామండి. అలాగేనండి. వన్స్ అగైన్ థ్యాంక్స్. అడ్వాన్స్ కంగ్రాట్స్ సీత. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి, లక్ష్మి, అత్తయ్య రారా త్వరగా రా. తయారయ్యావుగా? వస్తున్నా అత్తయ్య. ఏంటమ్మా స్వర్ణ, ఇంకా అలాగే ఉన్నావే? ఫంక్షన్కు నువ్వు రావట్లేదా? లేదు తాతయ్య. ఏ హలో స్వర్ణ, నేను సుజాత, క్లబ్ చైర్మన్ని. నువ్వు కాస్త ముందు బయలుదేరి రావాలి. ఫంక్షన్ మొత్తం నీ చేతుల మీదుగానే జరగాలి. సారీ మేడం, ముందు రావటం కాదు, అసలు ఫంక్షన్కే రాలేను. అదేంటి స్వర్ణ, రాలేను ఏంటి? ఏమైంది? రావాలని అనుకున్నాను కానీ సడన్ గా జ్వరం, విపరీతమైన హెడేక్. అలాగా? అవును మేడం. అదో వంక. జ్వరమా పాడా? మాయిదారి జ్వరం, దొంగతల్లం. రావడానికి మొహం చెల్లక కడుపు నిండా కుళ్ళు నింపుకొని రాలేను అని దీర్ఘాలు తీస్తుంది. దీర్ఘాలు. ఏమైనా గాని రావటం రాకపోవటం తనిష్టం. వీళ్ళు రాకపోతే సీత సన్మానం ఏమన్నా ఆగుతుందా? వదిలేయమంగా, మనం వెళ్దాం పద. స్వర్ణ, సొంత అక్కయ్యని మీ క్లబ్ వాళ్ళందరూ ఘనంగా సన్మానిస్తుంటే జ్వరం, తలనొప్పిని మానేయటం ఏం బాగోలేదు. సీతకి సన్మానం నీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. నా మాట విని నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. ఎందుకమ్మా రాను అన్నప్పుడు దాన్ని బతిమాలడం? ఈ మొహం వస్తే ఎంత, రాకపోతే ఎంత? అయినా దీన్ని అక్కడ చూసేదెవరు? ఏదైనా మంచితనం, మంచి బుద్ధి, మంచి మర్యాద ఉన్న మనిషి అయితే కదా. మా బాగా చెప్పావురా. కుళ్ళు మూతలు ఎల్లకాలం ఇలా 4 గోళ్ల మధ్య కూర్చొని కుళ్ళుతూ ఉండాల్సిందే. పదండి మనం వెళదాం. ఎవరండి? ఎవరికి హై ఫీవర్? అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇచ్చి కండిషన్ కంట్రోల్లోకి తెచ్చి ఫంక్షన్కి వచ్చేలా చేయమని షీ క్లబ్ చైర్మన్ గారు పంపించారు. అదిగో ఆ సోఫాలో ముడుచుకుని కూర్చుందే ఆ మహాతల్లే మీ పేషెంట్. అమ్మమ్మ, నేనేమన్నాను? హ, రోగిని రోగి అనడం తప్ప. జ్వరం రోగమా? నార్మల్కి తేడా ఉన్నది ఏదైనా రోగమే. టెంపరేచర్ చెక్ చేస్తాను, ఉండండి. ఏమండి, నోరు తెరవండి. దొంగ నాటకం బయటపడుతుందని థర్మామీటర్ పగలగొట్టింది. జ్వరమా దాని ముఖమా? పర్వాలేదు, నా దగ్గర ఎలాంటి జ్వరాన్నైనా నిమిషాల్లో తగ్గించే డ్రగ్ ఉంది. ఏం డ్రగ్ అది? ఇంజెక్షన్ చేస్తాను, ఉండండి. అవసరం లేదు.